అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దాదాపు 200కు పైగా మహిళా కవయిత్రులు పాల్గొన్నారు. 7 భాషల్లో తమ కవితా గానాన్ని వినిపించారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్లం, కన్నడ, మరాఠీ, ఉర్దూ తదితర భాషల్లో కవులు మహిళా సాధికారికతపై చదివిన కవితలు ఎంతగానో అలరించాయి. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవయిత్రులను రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనీప్రియ గారు పూల మొక్కలతో సత్కరించారు. నిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 8th మార్చ్ రోజున హెరిటేజ్ వాక్ ఒకటి కంప్లీట్గా చాలామంది మహిళలు రాష్ట్రపతి నిలయం రావడం జరిగింది. ఆ రోజున ఒక హెరిటేజ్ వాక్ నిర్వహించుకున్నాము. అదేవిధంగా యంగ్స్టర్స్తో యువతీయులతో ఒక ఫ్యాషన్ ర్యాంప్ వాక్ కూడా చేసుకున్నాము. ఆ రోజున ఒక ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇవ్వటం కోసం చీఫ్ గెస్ట్గా మన కమాండెంట్ మిలిటరీ హాస్పిటల్ నుంచి బ్రిగేడియర్ మేడం కూడా రావడం జరిగింది. 8వ తేదీ కార్యక్రమానికి కొనసాగింపుగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అనేది కూడా హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయటము, చేనేతను ప్రమోట్ చేయడం కోసం కూడా 5 రోజుల కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈ రోజున 10వ తేదీన ఈ విమెన్స్ డే క్లోజింగ్ సెరమనీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పోయిట్రీ మ్యారథాన్ నిర్వహించడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వివిధ జిల్లాల నుంచి మహిళామణులందరూ కూడా ఈ రోజున అక్షర్యాన్ సంస్థ ద్వారా, అలాగే వివిధ సంస్థల ద్వారా ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజున పోయిట్రీ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సుమారు 200 కవితల్ని అందరూ కూడా మహిళా సాధికారత, అలాగే మహిళాభ్యుదయం గురించి చదివి వినిపించడం జరిగింది. చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. రాష్ట్రపతి నిలయంలో ఒక ఫస్ట్ టైం ఇలాంటి లిటరరీ ఫెస్ట్ పబ్లిక్కి ఓపెన్ చేసిన 1 year యానివర్సరీ సందర్భంగా నిర్వహించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం.